దేవా, కృప చూపుతూ సంఘముగా మిమ్మల్ని చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ధన్యత మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. మా ప్రభువా, ఈ సమయంలో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హెబ్రోనులో నా తండ్రి ప్రార్థన కలిగి ఉండటానికి ప్రభు నా తండ్రి ఆరాధన ప్రభు నా తండ్రి మొదటి ఆరాధనలో మా ప్రభు నా తండ్రి మీ బిడ్డతో కలిసి ప్రభు నా తండ్రి మీ సన్నిధిలో గడిపి రావటకు ఇచ్చిన కృపకు స్తోత్రాలు. బేతేలులో కూడా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి దేవా. రావాల్సిన మా ప్రియులను సకాలంలో మీరు సమకూర్చండి. మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపాహస్తాలకే నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. కనికరించి మీరే కృప చూపించి కరుణించము దేవా, సహాయపడుతురమ్మని దేవా నా తండ్రి. పాటల్లో వాక్యంలో ప్రార్థన సమయం దీవెనకరంగా చేయమని ప్రభా మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. తేజ మహిమతో మందిరమంతా నింపండి ప్రభా. మీరు కనికరించి కృప చూపమని యేసయ్య పరిశుద్ధమైన ఉన్నతమైన ధనికరమైన గొప్ప నామములో ప్రార్థించి ప్రభుపేట అడిగి విడుచున్నాము తండ్రి. ఆమేన్. తీసే 163 రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో. ద్రాక్షాకునాశ్రయించి నేదాన్యుడనైతిని. ద్రాక్షాకునాశ్రయించి నేదాన్యుడనైతిని. గొప్ప దేవుడావు నీవే, గొప్ప దేవుడావు నీవే. స్తుతులకు పాత్రుడ ఈవే. తాపాక ఆరాధింతు దయాళుడవు నీవే. తాపాక ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో. మహోన్నతుడవగు ప్రభావము గలవాడా, మహోన్నతుడవగు దేవా. ప్రభావము గలవాడా, మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్. మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో. మంచి తనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. మంచి అతి శ్రేష్ఠుడవు అందరిలో. ముదమార పాడెదను నీ అతి సుందరుడా వన్నెయో. ముదమార పాడెదను నీ అతి సుందరుడా వన్నెయో. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో. నా జీవిత మంతయును యెహోవాను
బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతున్. నా బ్రతుకు నా దేవుని కీర్తింతున్. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. సంతోషించెదనిల్ కష్ట దుఃఖ బాధలలో సంతోషించెదనెల్లప్పుడు. కష్ట దుఃఖ బాధలలో ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు. ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ప్రార్థింతును యెహోవా ఉత్తముడనియు. కృతజ్ఞత చెల్లించు ప్రతిదాని కొరకు నేను. కృతజ్ఞత చెల్లించు ప్రతిదాని కొరకు నేను. యేసుని అందే తృప్తి పొంది హర్షించెదను. క్రీస్తుని అందే తృప్తి పొంది హర్షించెదను. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. అరవై మూడు. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించాను. చక్రండి. నాదు యేసు రాజా, నిన్ను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. నీ నామమును సదా నిసన్నుతించుచుందును.
నీ నామమును సదా నే సన్నుతించుచుందును. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తెంచెదను. అనుదినము నిన్ను స్తుతించెదను, అనుదినము నిన్ను స్తుతించెదను. ఘనంబు చేయుచుందును నేను, ఘనంబు చేయుచుందును నేను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తెంచెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తెంచెదను. వర్ణించెదనే నీ క్రియలను, వర్ణించెదనే నీ క్రియలను. స్మరించెదని మంచితనంబున్, స్మరించెదని మంచితనంబున్. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తెంచెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తెంచెదను. రక్షణ గీతమునే పాడెదను, రక్షణ గీతమునే పాడెదను. నిశ్చయ ద్వయ ధ్వనినే చేసెదను, నిశ్చయ జయ ధ్వనినే చేసెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తెంచెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తెంచెదను. విజయ గీతము వినిపించెదను, విజయ గీతము వినిపించెదను. భజించెద జీవితమంతయు, జీవితమంతయును. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తెంచెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తెంచెదను. నిరీక్షణ పూర్ణత కలిగి, నిరీక్షణ పూర్ణత కలిగి పరికించెదనా ప్రభురాకడను, పరికించెదనా ప్రభురాకడను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తెంచెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తెంచెదను. వేవేల స్తుతులతో ఆరాధించాలి. కొత్త పాటల పుస్తకాల్లో 12వ పాట, 12వ పాట. చేర్చబడిన పాటల్లో ఉంటుంది చూడండి.
వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా నే ఘోర పాపిని అయ్యుండగానే నా కొరకై క్రీస్తు ఈ భువి కరుదించి నే ఘోర పాపిని అయ్యుండగానే నా కొరకై క్రీస్తు ఈ భువి కరుదించి నన్ను రక్షించుటకై సిలువలో మరణించే నన్ను రక్షించుటకై సిలువలో మరణించే తన రక్తముతో నా పాపము కడిగే తన రక్తముతో నా పాపము కడిగే వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా నీ హృదయములో కలవరపడనీయక నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ నీ హృదయములో కలవరపడనీయక నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని నా యేసు ప్రభువా వెళ్ళుచున్నానని నా యేసు ప్రభువా వాగ్దానమును ఇచ్చిన ప్రభువా వాగ్దానమును ఇచ్చిన ప్రభువా వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా పూర్ణ హృదయముతో నిన్నారాధింతును పూర్ణ మనస్సుతో నిన్నే సేవింతును పూర్ణ హృదయముతో నిన్నారాధింతును పూర్ణ మనస్సుతో నిన్నే సేవింతును కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లింతును కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లింతును హృదయమారా నిన్నే సేవింతును హృదయమారా నిన్నే సేవింతును వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా కీర్తనల గ్రంథం
115 అధ్యాయము. కీర్తనలు 115 అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 115 అధ్యాయము మొదటి వచనము అందరం కలిసి చదువుకుందాం. రండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కాపాడుతొచ్చిన దేవా, మహోన్నతమైన దేవా, ఘనమైన గొప్ప దేవా, మీ గణనామకై స్తోత్రాలయ. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరోసారి బేతేరులో చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన కొద్ది సమయంకై స్తోత్రాలు. వచ్చిన మీ బిడ్డలకై స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారిని సకాలంలో సమకూర్చండి. మీరే మహిమ తెచ్చుకోమని, వాటిలో వాక్యంలో మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని, మా ప్రభు ఇంతవరకు చేసిన మేలుకై స్తోత్రాలు, పాటలు ఇంతవరకు సహాయపడుతొచ్చిన స్తోత్రాలు, ఆరాధనలో కూడా మీ సహాయం దయచేయండి, కృప చూపించండి. మీరే మహిమ తెచ్చుకునండి. మందిరమంతా నీ తేజ మహిమతో నింపండి. ఈ దాసులను కూడా కనికరించండి. లోక 12 మీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాను ప్రభా. ఈ స్థలమే పలు స్థలాల్లో మీ దాసుల కొరకు ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడిగి విడుచున్నాను తండ్రి, ఆమేన్. చదివిన వాక్య భాగము ఈరోజు మన క్యాలెండర్ వాక్యములో రాయబడిన మాట, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. కనుక దేవుని నామం ఉన్నతమైనది. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో రండి. కీర్తన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. చదువుదాం మాటను. 10-11 వచనాలు. 9వ వచనం 10 కలిసి ఉంటాయి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలోనే కానీ, భూమి కింద ఉన్న వారిలోనేమే కానీ, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగవలెను. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, యేసు క్రీస్తు ప్రభువారి నామమునకు మహిమ కలుగునుగాక అంటాడు. దేవుని యొక్క వాక్యములో ఆయన నామము ఘనమైనది. దేవుని యొక్క నామము ఎలాంటిదనంటే, రండి మొదటిగా ఒక 3-4 సంగతులు మనం చూసి ప్రభువుని ఆరాధిస్తాము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము గమనించండి. దేవుని యొక్క వాక్యములో నుండి ద్వితీయోపదేశ కాండం, ఆయన నామం 28వ అధ్యాయము 58వ వచనం. 28-58వ వచనం గమనించిన మాటను. 58వ వచనంలో, నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడిన. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, ఎలాంటి నామము అనంటే మహిమగల భీకరమైన నామం. మన దేవుని యొక్క నామం ఎలాంటిదంట? మహిమగల భీకరమైన నామం. ఆ నామమునకు మనం ఏం చేయాలంటే భయపడాలంట. ఆ నామమునకు మనం భయపడకపోతే, అక్కడ రాయబడింది 58వ వచనం 60వ వచనంలో. కాబట్టి మనము ఏమంటున్నాడు ఇక్కడ అంటే, ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలు యాత్రా జీవితంలో దేవుని భీకరమైన నామమునకు
పరిశుద్ధమైన నామమునకు, మహిమగల భీకరమైన నామమునకు మనం భయపడాలంట. ఆయన ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి. అమ్మో, నా ప్రభువును నేను ఆరాధించకపోతే ఏమి సంభవిస్తుందో అనే భయము మనకు ఉండాలి. ఆ దేవుని నామమును మనం ప్రార్థించకపోతే ఏమి జరుగుతుందనే భయం అనేది మన జీవితాల్లో ఉండాలి. కొందరి జీవితాల్లో దేవుడంటే, దేవుని నామం అంటే భయం ఉండదు. భయం లేకుండానే జీవిస్తూ ఉంటారు. దేవుడంటే భయం ఉండదు, దేవుని యొక్క సన్నిధి అంటే భయం ఉండదు, దేవునికి భయపడేవారుగా ఉండరు. దేవుని యొక్క వాక్యములు ఇశ్రాయేలు యొక్క ప్రజలు అరణ్య యాత్ర జీవితంలో వారు కానానికి వెళుతున్న మార్గంలో ఈ ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలు ప్రజలకు దావీదు మోషే చెలవిస్తున్న మాట, మహిమగల భీకరమైన నామమునకు భయపడాలి. ఎందుకునంటే ప్రియులారా, ఆయన నామము వలనే మనము రక్షింపబడ్డాం. రండి, అపోస్తల కార్యములు రెండో తలంపు గమనించండి. మొదటిది మహిమగల భీకరమైన నామం. రెండవ నామం ఎలాంటిదనంటే అపోస్తల కార్యముల గ్రంథం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవనెవలను రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలనని గాని ఆకాశము క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని అనెను. కాబట్టి ఈ యేసుక్రీస్తు వారి నామమునే పాపికి రక్షణ. ఆయన నామం వలనే మనకు రక్షణ కలుగుతూ వచ్చింది. యేసుక్రీస్తు నామం వలనే మనకు రక్షణ, పాప క్షమాపణ. ఇది మన వలన కలిగింది కాదు, అది దేవుని వరం అంటాడు అపొస్తలుడైన పౌలు. కాబట్టి ఈ నామమునే మనము రక్షణ పొంది ఉన్నామని ఎరగాలి. కాబట్టి మహిమగల నామం, అది భీకరమైన నామం. రెండవది రక్షించిన నామం. మన సువార్తలో పాడుతుంటాం, మనం పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ, ఏ నామమున అంటాం. పాడదామా? చూడండి, సువార్తలో మనం పాడుతుంటాము, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోక, పైనున్న ఆకాశ క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ, ఏ నామమున లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఏ నామమున రక్షణ లేదు, యేసుక్రీస్తు ప్రభువారి నామమునే మనకు ఏముందంట? రక్షణ. కనుకనే మనం రక్షింపబడ్డామంటే యేసయ్య నామం వలనే. ఆ నామం వలనే మనకు రక్షణ, పాప క్షమాపణ. ఇది రెండవది. మూడవదిగా మనం చూస్తున్నాము, ఆయన నామము పరిశుద్ధమైన నామం. రండి, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 12వ వచనం, 21వ వచనం. 36:21 చూడండి ఆ మాటను. కాగా ఇశ్రాయేలు పోయిన చోటెల్లను నా పరిశుద్ధ నామమును దూషణ కలుగు నేను చూసి నా నామము విషయమై. గమనించండి ప్రియులారా, దేవుని నామం ఎలాంటిదంట? పరిశుద్ధమైన నామం. పరిశుద్ధమైన నామం. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, ఆయన నామము పరిశుద్ధమైనది. మనం అపరిశుద్ధులము, దేవుడు పరిశుద్ధుడు.
అందుకని దేవుని యొక్క వాక్యములో రాబడింది, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ శరాబులు ఏం చేస్తున్నారంట? పరలోకములో ప్రభువును స్తుతిస్తున్నారు. ఏమని స్తుతిస్తున్నారు? యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చదువుతాం, పరిశుద్ధుడు 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 యేసు పరిశుద్ధ నామము నాకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామము నాకు ఎప్పుడు అధిక. గమనించండి, మొట్టమొదటిగా మహిమగల భీకరమైన నామం యేసయ్య నామం, మహిమగల భీకరమైన నామం. రెండవది రక్షించిన నామం. మూడవది పరిశుద్ధమైన నామం. దేవుని నామం ఎలాంటిదంట? పరిశుద్ధమైన నామం. నాలుగవది చూడండి, కీర్తన 148వ అధ్యాయం. కీర్తన 148వ అధ్యాయం. రండి దేవుని యొక్క వాక్యములో కీర్తన 148వ అధ్యాయము 13వ వచనం. అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక, ఆయన నామము మహోన్నతమైన నామం. చాలండి. ఎలాంటి నామం అంట? మహోన్నతమైన, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యాన్ని. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య. మా సామర్థ్యము, పునరుద్ధరణము, మా జీవ, మా రక్షణ నిధి. పునరుద్ధరణము, మా జీవము, మా రక్షణ నిధి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య. కనుక మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమున మనం కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి, మనము స్తోత్రములు చెల్లించాలి. ఆయన నామము మహిమగల భీకరమైన నామం. ఆయన నామము రక్షించిన నామం. మూడవది ఆయన నామము పరిశుద్ధమైన నామం. నాలుగవది ఆయన నామము మహోన్నతమైన నామం. ఐదవది చూద్దాం ప్రభుని ఆరాధించే ముందు. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనం చదవండి. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామము నిమిత్త. చాలండి. ఎలాంటి నామం అంట? ఘనమైన నామం. దేవుని నామం ఘనమైన నామం. ఈనాడు ప్రియులారా, ఆయన పేరు, నామం అంటే పేరు. కాబట్టి ఇప్పుడు చూడండి, దావీదు అంటాడు 115వ అధ్యాయము 1వ వచనం. ఈరోజు మన క్యాలెండర్ వాక్య భాగం ఇది. ఏమంటున్నాడు? 115 1వ వచనం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగు. ఏం చేయాలంట? దేవుని నామానికి ఏం చెల్లించాలంట? మహిమ చెల్లించాలంట. వారు రోమాపత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో వారు దేవునిని ఎరిగుండి దేవుని మహిమ పరచలేదు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లింపలేదు. రోమాపత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. మరియు వారు దేవుని ఎరిగి వాళ్ళు దేవునిగా మహిమ పరచలేదు, కృతజ్ఞతాస్తుతులను. అయితే ఇప్పుడు మనం ఎరిగాము, దేవుని నామమును ఎరిగిన వారముగా మనం దేవునికి ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకనంటే ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు
మనను రక్షించుట కొరకై ఆ పరిశుద్ధమైన దేవుడు, మహిమగలిగిన దేవుడు మన కొరకై ఈ లోకానికి తన మహిమను విడిచి ఈ లోకానికి వచ్చాడు. దూతల ఆరాధన విడిచి ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి నీ నా ఆరాధన కోరుకున్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పాపులమైన మనలను ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు రక్షించాడు. ఆయన మనలను మన పాపములు క్షమించి గొప్ప రక్షణ, పాప క్షమాపణ ఇచ్చారు. కాబట్టి ఆయన నామం మహిమగల భీకరమైన నామం. రెండవది పరిశుద్ధమైన నామం. మూడవది మహోన్నతమైన నామం. నాలుగవది ఘనమైన నామం. ఐదవది మనం చూస్తూ వచ్చినాము. ఎలాంటి నామం అంట? రక్షించిన నామం. అది రెండవది. కాబట్టి మొదటిది మహిమగల భీకరమైన నామం, రెండవది రక్షించిన నామం, మూడవది పరిశుద్ధమైన నామం, నాలుగవది మహోన్నతమైన నామం, ఐదవది ఘనమైన నామం. అందుని బట్టి ఆయన ఘనుడు గనక ఆయన ఘనమైన నామమునకు తగిన స్తుతులను, తగిన ఆరాధన మనము ప్రభుకు చెల్లించాలి. కాబట్టి ప్రభు సన్నిధానంలో కొద్ది మాటలతో ప్రభును స్తుతించి ఆరాధిస్తాం. మోకరించండి. ఆరాధన మనము ఒకరి తర్వాత ఒకరము మనం ఆరాధన చేద్దాం. మోకరించి మొదటిగా బ్రదర్స్, తర్వాత సిస్టర్స్ ఒకరి తర్వాత ఒకరము ప్రభును స్తుతించి ప్రభును ఆరాధిస్తాం. ఆరంభించండి.